భారత రక్షణ శాఖకు సంబంధించినటువంటి మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఆదోని వస్తూ ఉన్నారు. ఆదోనిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. అట్లాగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, కర్నూలు జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నాగరాజు గారిని అందరినీ కలిసి దీవించడానికి, ఇక్కడ మేమున్నామని చెప్పడానికి, భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిస్తే, అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ ఇక్కడ గెలిస్తే విరివిగా నిధులు ఇస్తామని చెప్పడానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా మీకు ఉంటుంది అని చెప్పడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, ఈ 2024 ఎన్నిక నాకు వ్యక్తిగతంగా నేను ఒకటే ప్రజలందరికీ చెప్తా ఉన్నాను. ఏంటంటే ఆదోనిని కాపాడుకోవాల్సిన ఎన్నిక. ఆదోనిని కాపాడుకోవడానికి ఓటేస్తామా, ఆదోనిని అభివృద్ధి చేసుకోవడానికి ఓటేస్తామా, మళ్ళీ ఆదోనిని సర్వనాశనం చేసినటువంటి సాయిప్రసాద్ రెడ్డికి ఓటేస్తామా అన్న విషయం మీదనే ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఊర్లో తాగడానికి మంచినీళ్ళు లేవు, రైతు సాగు చేసుకోవడానికి మంచినీళ్ళు లేవు, కాలువలు లేవు, నీళ్లు ఎక్కడంటే అక్కడ దుర్గంధంతో ఉన్నాయి. చాలా ఇబ్బంది పడి, రోడ్లు లేకుండా, పేదవాడికి ఇల్లు లేకుండా, మరుగుదొడ్లు లేకుండా చాలా దీనమైన పరిస్థితి. దీనికి పైతోడు ఈ సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఇక్కడ ఉన్నాడో అతను చేస్తున్న దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు. 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ప్రజలను ఏపుకు తింటా ఉన్నాడు. రౌడీజం చేస్తాడు, గూండాయిజం చేస్తాడు, విలువైన స్థలాలను ప్రజల దగ్గర నుంచి దోచుకుంటాడు. ప్రజలు విసిగిపోయినారు. వాళ్ళు వీళ్ళు అంటాడు. అలా ఏమైనా ఎక్కువ మాట్లాడితే హిందూ ముస్లిం గొడవలు అంటాడు. ముస్లిమ్స్ ఎవరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయరు అంటాడు. ఎందుకు వేయరు? ముస్లింలు ఈ ఊరిలో బాగు కావాలని కోరుకోవట్లేదా? ఇక్కడ సాయిప్రసాద్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయాలని ముస్లింలు ఎందుకు సహిస్తారు? అందరికంటే ఎక్కువ వాళ్ళే విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఇతన్ని వదిలించుకుందామా అని ఒకవైపున హిందువులు, ఒకవైపున ముస్లింలు, ఒకవైపున క్రిస్టియన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికల తేదీ వస్తుందా అని వేచి చూస్తూ ఉన్నారు. దాంతోపాటు కేవలం అతను దింపేస్తే సరిపోదు. ఎమ్మెల్యేగా అతను దింపేయడం ఒక భాగం మాత్రమే. రెండవ భాగం కర్నూలు జిల్లాని, ఆదోనిని పునర్నిర్మించుకోవాలంటే నిధులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇవ్వచ్చు. అక్కడ పరిస్థితులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఖజానా ఖాళీ చేసినాడు. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే చిల్లిగవ ఉండదు. ఇప్పటి నుంచి మళ్ళీ అక్కడ కూడా ఇబ్బందులే కొన్ని ఉంటాయి. అవసరమైన సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్రానికి కానీ, ఇటు కర్నూలు జిల్లాకు కానీ, మరీ ముఖ్యంగా నేను గెలుస్తున్నటువంటి ఆదోని పట్టణానికి, ఆదోని నియోజకవర్గానికి అత్యవసరం. ఆదోనిని కనీసం మంచినీళ్ల సమస్య తీర్చాలంటే కూడా 500 కోట్లు, 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగతావన్నీ కలిపి ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని డబ్బులు అవుతాయో. మళ్ళీ పాడైపోయిన ఆదోనిని వెంటిలేటర్ మీద ఉండి అని చెప్తా ఉంటాం ప్రజలందరికీ కూడా. దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. ఒకప్పుడు రెండవ బాంబేగా ఉన్నటువంటి ఆదోనిని మళ్ళీ ఆ స్థాయికి తీసుకురావడం కూడా ఆషామాషి వ్యవహారం కాదు. దానికి తప్పనిసరిగా 2-3 సంవత్సరాలు కనీసం పనులని మొదలు పెట్టడానికి అవుతుంది. కానీ మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన సహకారంతో ఆదోనిని తప్పనిసరిగా మళ్ళీ పునర్నిర్మించుకుంటాం. ఆదోనిని ఇంతకుముందు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోకి తీసుకెళ్తామనే నమ్మకం మాకుంది. ప్రజలు కూడా మమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడ పోయినా సరే బ్రహ్మరథం పట్టుతూ ఉన్నారు. మా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. మీరు ఎమ్మెల్యే అయితే ఈ పని చేయాలి, ఆ పని చేయాలని పేపర్లు ఇస్తూ ఉన్నారు మాకు. తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదం ఒకవైపు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఒకవైపు, తప్పనిసరిగా ప్రజలకు మంచి చేసే దిశగా ఒకవైపున తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, ఒకవైపు జనసేన పార్టీ నాయకులు ఉన్నారు, నేను భారతీయ జనతా పార్టీ, అందరూ బాధ్యత తీసుకొని ప్రజల్ని కాపాడుకుంటామని హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాదు రేపు కార్యక్రమం వివరాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు 3 గంటలకు ఇక్కడ హెలిప్యాడ్లో దిగుతారు, ఆదోనిలో దిగుతారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా రోడ్ షో జరుగుతుంది. తిక్కస్వామి దర్గా దగ్గర నుంచి భీమా సర్కిల్, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వరకు రోడ్ షో జరుగుతుంది. మధ్యలో భీమా సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఒక సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రజలు ఆయన మాటలను వినడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారనుకుంటా ఉన్నాం. వచ్చి ఆయన చూడడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన ఇచ్చే హామీలు తీసుకోవడానికి, ఆదోని ఎలా కాపాడుకుంటారో ఆయన నోట్లో వినాలని ప్రజలకందరికీ కూడా ఉత్సాహం ఎక్కువగా ఉంది. తప్పనిసరిగా మేమందరినీ రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళకు సదుపాయాలను ఏర్పాటు చేస్తాం. దయచేసి రండి, అందరూ వచ్చి కేంద్ర ప్రభుత్వ నాయకులు ఏం చెప్తారో, భారతీయ జనతా పార్టీ గొంతుకు ఎలా ఉంటుందో వచ్చి చూడాలని మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఆదోనిలో జరుగుతున్నటువంటి రక్షణ శాఖ మంత్రి
ఆదోనికి వరాలు ఇవ్వబోతున్నాడు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీని గెలిపించాలని కోరుతూ వస్తూ ఉన్నాడు. ప్రజలందరూ విరిగా వచ్చి రాజ్నాథ్ సింగ్ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని కోరుతున్నారు. రేపు 3 గంటలకు సార్ వస్తారు. 3 నుంచి 4 రోడ్ షో, 4 నుంచి 5 బహిరంగ సభ. రోడ్ కార్నర్ మీటింగ్ భీమా సర్కిల్.